హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలోని మెయిన్ టాపిక్ ఏంటంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకానికి సంబంధించి 2024 రబీ సీజన్లో పంట నష్టపోయినటువంటి రైతులకు సంబంధించి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారైతే నిధులను విడుదల చేయబోతున్నారన్నమాట నేడు రాజస్థాన్ నుంచి. సో రిలీజ్ చేయబోతున్నటువంటి అమౌంట్ ఆంధ్రప్రదేశ్లోని రైతులకు కూడా వర్తించడం జరుగుతుంది. అయితే ఈ విధంగా మీరు పంట నష్టపోయినప్పుడు పంట నష్టానికి సంబంధించినటువంటి నష్టపరిహారం పొందాలనుకుంటే ఈ ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేటివి చేసుకోవచ్చు అన్నమాట. అయితే ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. తప్పకుండా వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు హై పాయింట్స్ ఇచ్చేందుకు ట్రై చేయండి. ఎందుకంటే ఈ వీడియో అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రజెంట్ సో మనకు వానలు అనేటివి ఎక్కువగా అయితే వస్తున్నాయన్నమాట. సో వరదల వల్ల మీరు పంట నష్టపోయినట్లయితే కేంద్రం నుంచి అలానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు ఇన్సూరెన్స్ అనేది తీసుకోవచ్చు అనమాట. మీ యొక్క పంట నష్టానికి సంబంధించినటువంటి నష్టపరిహారం కూడా పొందవచ్చు. పూర్తిగా వివరాలు అనేటివి తెలుసుకొని తప్పకుండా దరఖాస్తులు అనేటివి చేసుకునేందుకు ట్రై చేయండి. సో మీకు అందరికీ కూడా క్లియర్గా సమాచారం అనేది అందించేందుకు ట్రై చేస్తాను. ఓకేనా? సో లైక్ చేయండి, అలానే హైప్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ టాపిక్లో భాగంగా నేడు శివరాజ్ సింగ్ చౌహాన్ గారైతే మనకు కేంద్ర మంత్రి అనమాట. సో ఈయన రాజస్థాన్ నుంచి అయితే ఈ యొక్క 2024 రబీ సీజన్ సంబంధించి ఎవరైతే పంట నష్టపోయినటువంటి రైతులు వారి యొక్క వివరాలను నమోదు చేసుకుని ఉంటారో అదేవిధంగా ఈ యొక్క ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద రిజిస్టర్ అయి ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఖాతాల్లోకి నేడు డబ్బులను విడుదల చేయబోతున్నారనమాట రాజస్థాన్ నుంచి. సో దాదాపు 30 లక్షల మంది అయితే రిజిస్టర్ అయి ఉన్నారనమాట. ఈ యొక్క పంట నష్టపోయినటువంటి వాళ్ళు వారందరికీ కూడా అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఈ పథకానికి సంబంధించి నేను ఎందుకు దరఖాస్తు చేసుకోమని చెప్తున్నానంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి పంట నష్టపరిహారం వస్తుంది, అలానే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పంట నష్టపరిహారం వస్తుంది. స్టేట్ గవర్నమెంట్స్ అనేటివి అప్పటికప్పటికే ప్రకటిస్తాయి అన్నమాట. ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటిది ఈ యొక్క పథకం ద్వారా మాత్రము ఆల్రెడీ మనం రిజిస్టర్ అయ్యి ప్రీమియం అమౌంట్ అనేది కడుతూ ఉంటాం. అంటే ఇక్కడ ఈ పథకానికి సంబంధించి ముందుగా మీరు ప్రీమియం అమౌంట్ అనేది కట్టాలి. సో మీకు అర్థమైనట్లయితే ఈ పేరులోనే చూడవచ్చు, ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన. ఈ యొక్క ఫసల్ అంటే పంటలు, బీమా అంటే ఇన్సూరెన్సు, యోజన అనేది స్కీమ్ అనమాట. సో ఇక్కడ ఇన్సూరెన్స్ అనేది బీమా అనేది ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రీమియం అమౌంట్ మనం చెల్లించుకుంటేనే మనకు ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవుతుంది. అర్థమవుతుందా? సో కాబట్టి ముందుగా మనం ప్రీమియం అమౌంట్ చెల్లించాలన్నమాట. సో ఎంతెంత చెల్లించాలి ఏంటి అనే వివరాలు చూద్దాం. అలానే ఈ పథకానికి సంబంధించి మీరు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే సో ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలనేది చూద్దాం. సో దీనికి మీరు డైరెక్ట్గా మీ మొబైల్ నుంచే దరఖాస్తులు అనేటివి చేసుకోవచ్చు. లేదు ఇవన్నీ కూడా మనకు తెలియదు అనుకుంటే మీరు డైరెక్ట్గా మీ సేవా కేంద్రాలకు వెళ్ళండి, లేదా కామన్ సర్వీస్ సెంటర్లకి అయితే వెళ్ళండి. అప్లికేషన్స్ అనేటివి చేస్తారనమాట. సో అయితే క్రాప్ లోన్స్, సో మన యొక్క దేశంలో క్రాప్ లోన్స్ అనేవి ప్రతి ఒక్కరూ కూడా తీసుకునే ఉంటారు, భూమి కలిగినటువంటి రైతులు. ఈ క్రాప్ లోన్స్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీరు ఎక్కడైతే క్రాప్ లోన్ అనేది తీసుకున్నారో ఆ బ్యాంక్లోనే డైరెక్ట్గా ఈ పథకానికి సంబంధించి రిజిస్టర్ అయితే చేస్తాయి. ప్రీమియం అమౌంట్ కూడా మీకు చెప్పే కట్ చేస్తాయి అన్నమాట. సో కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఇబ్బంది లేదు. ఎవరైతే క్రాప్ లోన్స్ పెట్టకుండా పంటలను అనేవి సాగు చేసుకుంటూ ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉంటారో సో వారికి సంబంధించి మాత్రము ఈ యొక్క ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేటివి మీ సేవా కేంద్రాలు, కామన్ సర్వీస్ సెంటర్లకి అయితే వెళ్ళి దరఖాస్తులు అనేటివి చేయించండి. అయితే ఇక్కడ దరఖాస్తు చేసే సమయంలో ఖచ్చితంగా మీరు ప్రీమియం అమౌంట్ అనేది కొంత చెల్లించాల్సి అయితే ఉంటుంది. అవి ఏంటంటే ఖరీఫ్ పంటలకు సంబంధించి 2% అంటే 2% మీరు ప్రీమియం అనేది చెల్లించాలన్నమాట. సో రబీ పంటలకు సంబంధించి 1.5 అంటే 1.5% మీరు ఖచ్చితంగా ప్రీమియం అనేది చెల్లించాలి. అలానే ఉద్యాన మరియు వాణిజ్య పంటలకు సంబంధించి 5% అయితే మీరు పే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట ప్రీమియం. ఇక్కడ ఎగ్జాంపుల్కి ఖరీఫ్ పంటలకు సంబంధించి మీకు 3 లక్షల ఇన్సూరెన్స్ కనుక ఉన్నట్లయితే దాంట్లో 2% అంటే 6,000 రూపాయలు ఖచ్చితంగా మీరు ప్రీమియం రూపంలో చెల్లించాల్సి అయితే ఉంటుంది. ఇది మనకు 1 సంవత్సరం వరకే ఉంటుందన్నమాట. తర్వాత మళ్ళీ వాటిని రెన్యువల్ చేసుకోవాలి. ఓకేనా? సో రెన్యువల్ కూడా చేసుకోవాలన్నమాట. ఒక 1 ఇయర్ మాత్రమే ఉంటుంది. అయితే ఈ పథకం కింద మనకు ఓకేనా, ఈ పథకం కింద మనకు ఎలాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవుతుంది అనేది ఒకసారి తెలుసుకుందాం. ముఖ్యంగా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యేది వరదలు, వానలు ఎక్కువగా అవడము, అదేవిధంగా కరెక్ట్గా చేతికొచ్చిన పంట సీజన్లోనే దాదాపు 50% మొత్తం కూడా నష్టపోవడము, తర్వాత పంట కోసిన 14 రోజుల వ్యవధిలో మీ యొక్క పంట నష్టం అనేది జరగడం. అంటే ఎలా? ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలు
ఈ యొక్క గాలులు, అదేవిధంగా వరదలు, వానలు, వడగళ్ల వానలు, సో వీటివన్నిటి వల్ల కూడా పంట నష్టపోయినట్లయితే మీకు ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ కావడం జరుగుతుందన్నమాట. సో దీనికి సంబంధించి మీకు పంట నష్టపోయినటువంటి వెంటనే కూడా మీ యొక్క ఈ యొక్క ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన దాంట్లో మీరు కంప్లైంట్ అనేది రైజ్ చేసినట్లయితే ఒక టీం వచ్చి ఎంక్వైరీ చేసి మీ యొక్క పంట నష్ట వివరాలన్నీ కూడా నోట్ చేసుకోవడం జరుగుతుంది. అప్పుడు మీకు డైరెక్ట్గా ఈ యొక్క పథకానికి సంబంధించి ఈ యొక్క సీజన్కి సంబంధించి డబ్బులను విడుదల చేసినప్పుడు మీ ఖాతాలకు డబ్బులు పడడం జరుగుతుందన్నమాట. అలానే ఇప్పుడు రబీ పంటలకు సంబంధించి 2024లో నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క ఇన్సూరెన్స్ మొత్తం కూడా క్లెయిమ్ చేస్తుందన్నమాట సెంట్రల్ గవర్నమెంట్. సో అలానే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఇస్తే ఇవ్వచ్చు, లేకుంటే ఇవ్వకపోవచ్చు అండి. అందువల్ల మీరు ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించి దరఖాస్తులు చేసుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క ఇన్సూరెన్స్ అనేది తప్పకుండా తీసుకుంటారు. మీకు అందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరిగిందనమాట. సో అయితే ఈ యొక్క ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే. సో ప్రస్తుతానికైతే ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకానికి సంబంధించి దరఖాస్తులకు తీసుకునేదానికి అవకాశం అయితే ఉంది. అలాగనే రెన్యూల్ కూడా చేస్తారనమాట. రెన్యూల్ కూడా చేయించుకోండి. సో ప్రీమియం ఎంత చెల్లించాలో కూడా నేను మీకు పర్సంటేజ్ చెప్పడం జరిగిందనమాట. సో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసి మీ యొక్క ఆధార్ నెంబరు, అదేవిధంగా పనిచేస్తున్నటువంటి మొబైల్ నెంబర్, అదేవిధంగా మీ యొక్క పంటకు సంబంధించినటువంటి వివరాలు ఉండేటువంటి 1B లేదా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్ అన్న తీసుకొని వెళ్ళి రిజిస్టర్ అయితే చేయించండి, మీరు ఇంకా కూడా రిజిస్టర్ అయితే కాకపోతే. ఓకేనా? చాలా అంటే చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి ఈ పథకానికి సంబంధించి. ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ కావడం అనేది ఆషామాషి విషయం కాదనమాట. సో కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ స్కీమ్కి దరఖాస్తులు చేసుకుంటారని అనుకుంటున్నాను. ఓకేనా? సో ఈ యొక్క పూర్తి వివరాలు, అంటే ఈ స్కీమ్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఒకసారి నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి. ఒకసారి మీరు కూడా చదువుకోండి. సో డిస్క్రిప్షన్లో కూడా అవైలబుల్ అయితే ఉంటాయన్నమాట. ఇలాంటి సమాచారాలన్నీ కూడా ముందుగా మా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాం. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యేందుకు ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ అవైలబుల్లో ఉంది. మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకైతే వస్తాను. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి మీ మిత్రులందరికీ కూడా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.